హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మిడిల్ క్లాస్ లైఫ్ అయితే నైల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ కాలంలో జాబ్స్ ఎలా తయారయ్యాయంటే 2009 నుంచి 2026 వరకు. 2009లో నాకు తెలిసిన మీడియా ఒకటి ఈటీవీ, రెండు జెమినీ టీవీ, దాని తర్వాత మా న్యూస్, దాని తర్వాత ఈటీవీ టూ తర్వాత టీవీ 9 వచ్చింది. 2009 నుంచి మీడియా అనేది విస్ఫోటనమైంది. అన్ని మీడియా ఛానల్స్ వచ్చేసాయి. అన్ని మీడియా ఛానల్స్ ఈరోజు జాబ్ న్యూస్ తీయడం కూడా కొన్ని గ్రూప్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళు గ్రూప్ పాలిటిక్స్ ఉపయోగించి కొంతమంది జాబ్ న్యూస్ తీసి పడేస్తున్నారు. అలానే ఒక గ్రూప్ పాలిటిక్స్ జరిగి వాళ్ళ ఫ్యామిలీ బాధ అయింది. అది ఎంత గ్రూప్ పాలిటిక్స్ జరిగినా వాడు అవసరానికి ఆపద వచ్చిందని చెప్పి మేము సెట్ చేసాం ఆ లెక్కలు. రెండుసారి కలిసి పని చేసుకుందాం ఏదో చెప్పాడు. 1 ఇయర్ తర్వాత ఎవరైతే విడిగా న్యూస్ ఛానల్ పెట్టారో వాళ్ళు మేము తప్పుకున్నాం, మా తరం కాదు ఇంకా. అప్పుడు సెటిల్మెంట్స్ అన్నీ సెట్ చేసాం. వాడు అది కూడా చాలన్నట్టు వాళ్ళ వైఫ్ని చేసుకున్నాడు. ఏమంటే ఒక మనిషిని తెచ్చుకున్నప్పుడు తెచ్చుకోండి, దాన్ని మేము తప్పట్టాం. ఆ మనిషి వేరే అక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలియకుండా గుడ్డెత్తి చెవులో ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే వాడు మీ న్యూస్ ఛానల్ వేరే వాళ్ళు టైఅప్ చేసుకున్నప్పుడు అగ్రిమెంట్స్ అవి రాయించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? అంటే కమ్మోలు ఒకటనా? కమ్మ కులం ఎప్పుడు ఏ కులమైనా భ్రష్టు పట్టిపోయింది. అది బ్రాహ్మిన్స్ కాదు, కమ్మైనా కాదు, బీసీలు కాదు. టాలెంట్ ఉన్నోడు ఒక్కడే ఇండస్ట్రీని వెళ్తున్నాడు జాబ్ పర్పంగా బయట ఎక్కడైనా. అది గుర్తెట్టుకోండి. ఈరోజు ఇన్ని అగ్రిమెంట్స్ ఇవన్నీ మా చేత చేయించుకున్నా అంటే వాడు ఎంత ఎదవా? ఒకరితో చేయగలిపి ఉద్యోగంలో స్థించడానికి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే సహాయం చేయండి. వాడి పని ఇంకొకటి చేత చేయించుకున్నా అంటే వాడు చావలేని వాడనేగా. ఆ సంస్థ ఉంది, ఆ సంస్థలో వాడు పనిచేస్తా అంటే ఎవడికి గొప్ప? అసలు వాడు ఏం చేశాడు? వాడు ఎంత గ్రూప్ పాలిటిక్స్ ఉపయోగించి ఒక మనిషిని ఉద్యోగంలో తీశాడని చెప్పి ఆలోచించారు ఎలా? మళ్ళీ ఆడు మొఖానికి ఆడు వైస్ ప్రెసిడెంట్. గ్రూప్ పాలిటిక్స్ చేసి ఉద్యోగాలు తీసి కొత్త న్యూస్ ఛానల్స్ పెడితే ఉద్యోగాలు తీయించడానికి వైస్ ప్రెసిడెంట్ పోస్టులు ఉన్నాయా ఏంటి? వైస్ ప్రెసిడెంట్ పోస్టులు కొత్త న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. చదువు సంజాలు లేని వాళ్ళందరూ ఒక ఎంఎస్సి చదివి వస్తే గొప్ప కాదండి. సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటుంది, అదో పెద్ద ఇష్యూ కాదు. సర్టిఫికేట్లో సబ్జెక్ట్ గ్రూప్ మీద తెచ్చుకున్నాడు గొప్ప. ఒకడు ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఆపదలు ఉంటే మనకు చెప్తే అది అర్థం కాదు. ఒకటే మాట, మీరు ఎన్ని కండిషన్స్ ఉన్నా ఒకటే మాట, ఐ మేకే కాస్ట్ ఇవేమొద్దు, నేను హెల్ప్ చేయలేని, నా తరం కాదు, నా దగ్గరికి రాకు, నువ్వే ఒక వేస్ట్. నీ అగ్రిమెంట్స్ ఇవన్నీ వేరే వాడి చేత జాబ్ లోన్స్ తొలగించి మైండ్ గేమ్ అప్లై చేసి వేరే నీ మీడియా ఛానల్ పోతుంటే వేరే వాళ్ళని పిలిచి అగ్రిమెంట్స్ ఎంచుకున్నావు అంటే నువ్వు ఎంత వేస్ట్ గడి కాకపోతే అక్కడ ఉంటావు. క్యాస్ట్ ఒకటనా? క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడో పోయింది. అది వర్క్ తెలిసినోడే రాజ్యం వెళ్తాడు, ఏ వర్క్ తెలియనోడు రాజ్యం వెళ్ళడు. ఒక మనిషి జోలికి రాకూడదు, ఒక పొట్ట జోలికి రాకూడదు. సాయం అడిగితే సాయం చేయండి, లేకపోతే మేము చేయమని చెప్పండి. న్యూస్ ఛానల్స్ పెట్టి కలిసి పని చేసుకుందాం, రిజైన్ చేసి వచ్చేయండి అని చెప్పి జాబ్స్ ఇవ్వకుండా మీ ఆ కంపెనీ ఛానల్స్ పోతే పిలిచి మరీ అగ్రిమెంట్ సెట్ చేయించుకోవడం, మీ పెళ్ళిలో ఆ పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం ఏంట్రా మీ గొప్పలు? పనికి మాలిన వాళ్ళ మీడియా, పనికి మాలిన బ్యాచ్లు. గ్రూప్ పాలిటిక్స్ చేసి ఉద్యోగాలను సృష్టించడానికి మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఆఖరికి కొంతమంది ఎవరో, నేను చెప్పక్కర్లేదు, నేను ఒకటే చెప్పిన, ఆ మహాంబావుడు లేడు, ఆ మహాంబావుడు కీర్తిశేషుడు అయిపోయాడు. అనవసరంగా ఆయన 10 మందిని నమ్మాడు. 11వ వ్యక్తి కరెక్ట్గా 11, 12, 13, 14, 15 మంది అందరు ఫాల్తు గాలే బయటకు వచ్చి ఇలా గ్రూప్ పాలిటిక్స్ చేసి జాబ్స్ ఇచ్చేస్తున్నారు. అది కూడా రిజైన్స్ వాళ్ళ ఫర్గా రాయించుకుంది, ఆ కంపెనీలో ఫర్గా రాయించుకుంది. ఎంత వేస్ట్గా వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లేదు. మాకు జరిగిన ఫ్యాక్ట్, మాకు జరిగింది రోన్ మేము చెప్పుకున్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇలా ఏ ఫ్యామిలీ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని కోరుకున్నా. కొన్ని ఇప్పుడు వచ్చే మీడియా ఛానల్స్ వేరే వాళ్ళని తీసుకుంటే వాళ్ళ బయోడేటా ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేసి ప్రాపర్ ప్రాసెస్ తీసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నాకు చెప్పండి. అవన్నీ నేను కించపరచట్లేదు, నేను ఎవరిని అవమానించపరచట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో నేను చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఫస్ట్లో చెప్పేది నా కంపెనీ పేరేంటి.
ఎవరిని ఆ సంస్థ వ్యక్తుల్ని కూడా నేను కించపరచట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళని నేను కించపరచట్లేదు. మాకైన డ్యామేజ్, మాకైన పొలిటికల్ డ్యామేజ్, మా ఫ్యామిలీ పడిన సఫర్ పెయిన్స్ ఇవన్నీ మేము బయట చెప్పుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ చెప్పండి. నేను కించపరచట్లే, అవమానించట్లే, రాజ్యాంగం నాకు ఇచ్చి తక్కితే ఈ వీడియో నేను చేసుకున్నా. అలాంటి వాళ్ళని నమ్ముకున్నారు కాబట్టి పోతూ ఆయన పేరు రాసిపోయాడు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఉత్తమం అని చెప్పి పెట్టుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నారు.